హిందీకి వ్యతిరేకంగా పోరాడదాం, లోక్సభ స్థానాలకి నష్టపోయే రాష్ట్రాలందరూ కలవండి, ఇది స్టాలిన్ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలని ఆయన కోరుతున్నాడు. ఇందులో ఓ సమస్య ఏంటంటే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ రావచ్చును ముందుకి, కానీ సీట్ల పెంపు విషయంలో నార్త్ సౌత్ అన్నటువంటి వాదం వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా? వాళ్ళ నాయకత్వం ఎవరు? ఏపోతే భారతీయ జనతా పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ ఎట్లా వీళ్ళతో కలుస్తుంది? వైసీపీ నిన్న వెళ్ళలేదు, పొమ్మనమని చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇది పక్కన పెడితే పాయింట్ ఏంటంటే సీట్లకి సంబంధించి ఏమిటి ప్రాతిపదిక అని చెప్పలేకపోతాం. జనాభా ప్రాతిపదిక కాక ఏ ప్రాతిపదికన పెడదాం? లేదా ఉత్తరాదిలో 20 లక్షల మందికి ఒక సీటు, దక్షిణాదిలో 10 లక్షల మందికి ఒక సీటు అని చెప్దామా? సాధ్యమవుతుంది అది? అప్పుడు కోర్టులు ఒప్పుకుంటాయా? ఆ ప్రాతిపదికను అంగీకరిస్తాయా? ప్రాక్టికల్ పాయింట్ ఏంటయ్యా అంటే స్టాలిన్ మళ్ళీ సీఎం కావాలంటే ఒక జాతీయ నాయకుడు అవ్వాలి. గతంలో కేంద్రం మీద పోరాడే నాయకురాలుగా జయలలిత సక్సెస్ అయింది, రెండోసారి విజయం సాధించింది. మమతా బెనర్జీ కేంద్రం మీద పోరాడే నాయకురాలుగా అక్కడ విజయం సాధిస్తుంది. ఇప్పుడు వరుసగా 2 సార్లు విజయం అన్నటువంటిది డిఎంకే చరిత్రలో జరగల. ఏఐఏడిఎంకేలో జరిగింది 2 సార్లు కూడా. కరుణానిధి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా డిఎంకే 2 సార్లు గెలిచిన చరిత్ర లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ తను రెండోసారి గెలవడం అసాధ్యం. కాబట్టి ఓ జాతీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి, ప్రతిపక్షంలో ఉంటే పట్టించుకునేవాళ్ళు లేడు, లేకపోతే కనుక ఒక అఖిలేష్ యాదవ్ని ప్రతిపక్షంలో ఐఎన్డీఏ కూటమిలో ఉంటే పట్టించుకునేవాళ్ళు లేరు, మళ్ళీ వాళ్ళ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అతను, కానీ పట్టించుకునేవాళ్ళు లేడు. కాబట్టి ఇప్పుడు తను అధికారంలో కొనసాగడం కోసం జాతీయ స్థాయిలో పోరాడే మహావ్యక్తి కిందను ప్రొజెక్ట్ చేసుకోవడం ఇక్కడ అసలు ఉద్దేశం.